ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు చీతా. 1990ల నాటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా 1,00,000 చీతాలు ఉండేవి. మానవ వన్యప్రాణుల సంరక్షణ, ఆవాసాల నష్టం, అక్రమ వ్యాపారం వంటి కారణాల వల్ల చీతాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం వాటి సంఖ్య 6,500కు పడిపోయింది. అవి అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయి. కెన్యాలో 1000కి పైగా చీతాలు ఉండగా వాటిని కాపాడేందుకు అక్కడి ప్రభుత్వం నడుం బిగించింది. డిసెంబర్ 4 అంతర్జాతీయ చీతాల దినోత్సవం. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే జంతువైన చీతాల్ని సంరక్షించాలని గుర్తు చేసే రోజు. 1990లో ప్రపంచవ్యాప్తంగా 1,00,000 చీతాలు ఉండేవి. మానవ వన్యప్రాణుల సంఘర్షణ, ఆవాసాల నష్టం, అక్రమ వ్యాపారం వంటి కారణాలతో చీతాల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చీతాల సంఖ్య 6,500కు పడిపోయిందని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN తెలిపింది. వాటిలో 1,160 చీతాలు కెన్యాలోనే ఉన్నాయి. దీంతో చీతాల సంఖ్యను పెంచేందుకు కెన్యా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం జాతీయ స్థాయి వ్యూహాన్ని సిద్ధం చేసింది. వన్యప్రాణుల సంరక్షణకు కెన్యాలో 20% మేర భూభాగం ఉంది. ఆక్రమణల వల్ల ఆ భూమి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ కారణంతో చీతాలు వాటి ఆవాసాన్ని కోల్పోతున్నాయి. ఆక్రమణదారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పలు చీతాలు జనావాసాల్లోకి వెళుతుండడం, ప్రమాదాలకు గురవుతుండడం వంటి కారణాలతో మరణిస్తున్నాయి. నిర్లక్ష్య పర్యాటకం కూడా చీతాలకు ముప్పుగా మారుతోంది. కొన్ని చోట్ల ఎక్కువ మంది పర్యాటకులు ఒక చోటకు చేరి చీతాల్ని గమనిస్తుండటంతో వాటి ప్రవర్తనలో మార్పులొస్తున్నట్లు సంరక్షకులు తెలిపారు. ఈ క్రమంలోనే వాటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. చీతాల్ని ఆఫ్రికా నుంచి మిడిల్ ఈస్ట్ దేశాలకు కొందరు అక్రమ రవాణా చేయడం వల్ల వాటి మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏటా 300 చీతా పిల్లలు అక్రమ రవాణాకు గురవుతున్నాయి. వాటిలో 90% గమ్యస్థానాలకు చేరకముందే మరణిస్తున్నాయి. వాటిని అక్రమ రవాణా జరగకుండా ఒక సంస్థ దృష్టి సారించింది.